రైతన్నలను అరిగోస పెడుతున్న యూరియా యాప్ను ఎత్తివేయాలంటూ నిజామాబాద్ జిల్లాలో రైతులు కదం తొక్కారు. యూరియా యాప్ను వెంటనే ఎత్తేయాలని రైతులు ధర్నా చేశారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భీంగల్ మండలంలో రైతు సేవా సహకార సంఘం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. యూరియా అందించలేకే అందుకే యాప్ పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్ విధానంలో యూరియా ఇస్తే లైన్లో పాస్ పుస్తకాలు చెప్పులు పెడితే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అని యాప్ విధానం తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా యూరియా సప్లై పెంచి రైతులకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే ఎత్తివేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు చాలా కష్టమవుతుంది. స్మార్ట్ ఫోన్లు అనేది రైతులకు ఎక్కువ మటుకు తెలియక వాళ్ళు పరిశాన్ అయ్యి పాపం వాళ్ళకు అసలు ఆన్లైన్లో ఏ విధంగా చేస్తారో అర్థం కావడం లేదు. పాత పద్ధతి అనుసరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే రైతులకు ఈ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే యూరియా తక్కువ పడుతుంది కాబట్టి బయట చెప్పులు పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆలోచన ఆన్లైన్ ఒకటి కొత్తగా పెట్టారు. దీన్ని రద్దు చేసి పాత లెక్కనే పెట్టి రైతులకు అందరికీ అన్ని విధాలుగా యూరియా సంచులు వచ్చే విధంగా చేయాలని చెప్పి మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ప్రశాంత్ అన్న గారి తరఫున మేము రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి రైతులను గోసపెడుతున్న యూరియా యాప్ని ఎత్తివేయాల్సిందేనని నిజామాబాద్ జిల్లా భీంగల్లో బీఆర్ఎస్ తరపున రైతులు ఆందోళన చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఒకే విధంగా ఉంది. యాప్ ను రద్దు చేయాలి, షాపుల్లో యూరియాను నిల్వ ఉంచాలి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలా అయితే ఆటో డ్రైవర్లకు యూరియా బస్తాలు తీసుకొచ్చే పరిస్థితి, డబ్బులు ఇస్తే తీసుకొచ్చే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని తీసుకురావాలని ఇవాళ యావత్ రైతాంగం కదం తొక్కుతుంది. ఒక యూరియా కొరకు ఇవాళ పొలాలు ఉండాల్సిన రైతు షాపుల ముందు, ముఖ్యంగా గోదాంల ముందు, అదేవిధంగా రోడ్ల పైన ధర్నాలు చేయాల్సిన దుస్థితి పరిస్థితికి కారకులు ఎవరనే అంశం పైన రైతాంగం అంతా ఇవాళ మగ్గుమంటుంది. భీంగల్ బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ నాయకుల తోడుతో నిరసన కార్యక్రమం దిగడం జరిగింది. పెద్ద ఎత్తున యాప్ ను రద్దు చేసి షాపుల్లో యూరియాను నిర్వహించి రైతులకు సరిపడినంత యూరియా అందించాలని గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తుంది. యాప్ల్లో యూరియా స్టాక్ చూపిస్తుంది, షాపుల్లోకి వెళ్తే యూరియా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఈ విధానం వల్ల రైతులు కీప్యాడ్ ఫోన్ సహాయంతో ఉన్న రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. వారి ఫోన్లు కేవలం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రం ఉపయోగిస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్స్ సదుపాయం వాడడం తెలియదు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లతోని ఇబ్బంది పడుతున్నాము. ఈ విధానం ఓటీపీ వల్ల రైతుల మొబైల్ కు ఒక్కోసారి ఓటీపీ రాకపోతుంది. అప్పుడు ఆధార్ కార్డుతో అనుసంధానం మొబైల్ ఫోన్ ను ఎవరు కూడా చేసుకోలేరు. ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతుల పరిస్థితి, ఎకరం అరెకరం ఉన్న రైతుల పరిస్థితి అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రభుత్వానికి గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు, యాప్ విధానం పూర్తి స్థాయిలో రద్దు చేయండి. ఇవాళ గోదాంలలో, సహకార సంఘాలలో, ముఖ్యంగా ఫర్టిలైజర్ షాపులలో యూరియాను నిల్వ ఉంచి రైతులకు సరిపడినంత యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కక్ష కట్టినటువంటి ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి రైతుల ఆవేదనను అర్థం చేసుకోక మొండిగా నిరంకుశ వైఖరిగా రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు పూనుకుంటుంది. ఈ నేపథ్యంలో అటు ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట గ్రామంతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసనకి చేపట్టారు. వారికి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కూడా తోడును అందించడం జరిగింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇవాళ వర్షాలు పడుతున్నాయి, పొలాలు ఉండాల్సిన రైతు, చేళ్లలో ఉండాల్సిన రైతు రోడ్డుపై నిరసన చేపడుతున్నాడు. రోడ్డెక్కి తమ హక్కును కాలరాసే ప్రభుత్వంపై ప్రశ్నిస్తుండు. ఆయన ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల, రైతాంగం పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన బండ బూతులు తిట్టడంతో పాటు శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేము. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూరియా కావలసినంత
ఏ ఒక్క చోటకు వెళ్ళినా దొరికే సదుపాయం అవకాశం కల్పించారు. ప్రభుత్వం మారింది వల్ల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రైతులకు ఎందుకు ఇంత ఇబ్బంది? ఒక పక్క రైతులకు ఇస్తానంటే హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా పైగా పైసలు ఇచ్చి వస్తువు కొనుక్కుంటామంటే వస్తువుని ఎందుకు అందుబాటులోకి తీసుకొస్తలేరు? యూరియాని ఎందుకు అందుబాటులో ఉంచడం లేదు? కేసీఆర్ ఉన్న సమయంలో యూరియా దొరికినట్లా ఇప్పుడు దొరకడం లేదెట్లా అని రైతులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ నిరంకుశ వైఖరి స్పష్టంగా కనబడుతుంది. ప్రతినిత్యం ఎక్కడొకక్కడ ధర్నాలు రాస్తారోకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ రైతులకు కనబడితే తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు కూడా ఇవాళ రైతులకు సమాధానం చెప్పక కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇవాళ రోడ్డు మీద ఎవరైనా కాంగ్రెస్ నాయకులు కనబడితే రైతులు ఉరికిస్తారనే ఉద్దేశంతో ఇక వానాకాలం కానీ ఎండాకాలం కానీ పంటలు వచ్చే సీజన్ లో గత 2.5 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా మారింది. రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో నాయకులు నేరుగా కలిసే ప్రయత్నం చేయడం లేదు. రైతుల దగ్గరికి వెళ్లి సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న అవస్థలపైన ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట నిరసన కార్యక్రమాలు లేవనెత్తుతున్నారు. రైతుల ఆగ్రహం ఆవేశం వెళ్ళగక్కుతున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతులకు ఎలాంటి తిప్పలు ఎందుకు తీసుకొచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే రైతులు మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియాను అందించి రైతాంగాన్ని ఆదుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన రేవంత్ రెడ్డి కారణం. ప్రభుత్వానికి అనవలోచిత నిర్ణయం వల్ల ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. ఆండ్రాయిడ్ ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏంటి? ఇవాళ కేవలం కీప్యాడ్ ఫోన్ల సహాయంతో కేవలం కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్న రైతుల పరిస్థితి ఏందనే ఆందోళన రైతులు స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియా అందిస్తే తప్ప ప్రభుత్వానికి మరింత నిరసన నిరసన చేపడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రైట్, థ్యాంక్ యూ రవీందర్.